ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని జంతువులు అదేవిధంగా వాటి చలనాలు చూద్దామండి. అమీబా. మొదటిది అమీబా. అమీబాలో చలనాంగము మిథ్యాపాదాలండి. వీటిని మనం సూడోపూడే అని కూడా అంటాము. నెక్స్ట్ హైడ్రా. ఈ హైడ్రా సిలిండరేటా వర్గానికి చెందినటువంటి జీవి అండి. వీటిలో చలనాంగాలు స్పర్శకాలు. వీటి చలనాంగాలు స్పర్శకాలు. ఈ స్పర్శకాలను మనము టెంటాకిల్స్ అని కూడా అంటాము. ఇక నెక్స్ట్ పోతే వానపాము. ఈ యొక్క వానపాము అనేది అనిలిడా వర్గం చెందినటువంటి జీవి అండి. ఈ యొక్క వానపాములో చలనాంగాలు మనం ఏమంటే శూకాలు అంటాము. శూకాలు అంటాము. వీటిని మనం సీటేలు అని కూడా అనవచ్చు. నెక్స్ట్ నత్తలు. నత్తలు అనేవి మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవులు. మొలస్కా వర్గానికి చెందిన జీవులు చెప్పవచ్చు. ఈ యొక్క నత్తల్లో చలనాంగాలు ఏం సారంటే కండర నిర్మిత పాదం అండి. కండర నిర్మిత పాదం. ఈ కండర నిర్మిత పాదం మనం అంటే ర్యాడ్యులా అంటాము. కండర నిర్మిత పాదం అండి. ఈ యొక్క నత్తలో ర్యాడ్యులా అటువంటి భాగం ఉంటుందండి. ఈ ర్యాడ్యులా అనేటువంటి ఈ భాగం ఏం చేస్తుందంటే ఆహారాన్ని నమలడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ కీటకాలు. కీటకాల్లో చలనాంగాలు ఏంటంటే 3 జతల కాళ్ళు అదేవిధంగా 2 జతల రెక్కల సహాయంతో అవి చలిస్తాయి. నెక్స్ట్ చేపలు. చేప యొక్క హృదయంలో 2 గదులు ఉంటాయండి. ఈ యొక్క చేపలు మనం శీతల రక్త జంతువులు అంటామండి. ఈ చేపలు మనం అంటే అస్థిరోష్ణ జీవులను కూడా అంటాము. ఈ చేపలు మనం శీతల రక్త జంతువులని అదేవిధంగా అస్థిరోష్ణ జీవులు అంటాము. నెక్స్ట్ ఈ యొక్క చేపల్లో చలనాంగాలు ఏంటంటే పొలుసులు అదేవిధంగా వాజాలు. ఇక నెక్స్ట్ పోతే పాములండి. పాముల్లో చలనాంగాలు ఏంటంటే పొట్టపైనటువంటి పొలుసులు. గబ్బిలంలో మరి చలనాంగాలు త్వచాస్తరాలండి. వీటి మనం పెటాజియా లేదా పెటాజియం అని కూడా అనవచ్చు. జంతువులో స్థానబద్ధ జీవనాన్ని ప్రదర్శించేవి స్పంజికలు. అంటే ఈ స్పంజికలు అనేవి పొరిఫెరా వర్గం చెందినటువంటి జీవులండి. నెక్స్ట్ సి ఎనిమోన్లు అదేవిధంగా పగడాలండి. జంతువులు స్థానబద్ధ జీవనం ప్రదర్శించేవి స్పంజికలు, సీ ఎనిమోన్లు, పగడాలు. ఈ పగడాలు మనము కోరల్స్ రీఫ్స్ అంటామండి. కోరల్ రీఫ్స్ కూడా అంటాము. వీటిని లేదా కోరల్స్ అని కూడా అంటాము. ఇవి కొన్ని జంతువుల యొక్క చలనాంగాలు చూసామండి.